తండ్రి అయినటువంటి దేవుడు లోకంలో మానవ జీవితంలో అనుగ్రహించేటువంటి మేలులలో ఎన్నో మేలు చేస్తున్నాడు కదా దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు. బాగా సంతోషాన్ని ఇచ్చే మేలు ఏంటి మానవ జీవితంలో? గర్భఫలం. అది పిల్లల్ని ఇవ్వడం, సంతానాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప మేలు మన జీవితంలో. రైట్. బైబిల్లో దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు వలన ఇదిగో ఈ కార్యాలు జరుగుతాయి, ఈ పనులు జరుగుతాయి అని చెప్పబడిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అమ్మా జక్రయ ఎలిజబెత్, వెరీ గుడ్. జక్రయ్యతో దేవుడు చెప్పాడు, దేవదూత ప్రత్యక్షమై చెప్పాడు. ఎక్కడుంది ఆ విషయం? లోకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు ఆ దూత అతనితో, జక్రియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కరుణం, అతనికి యోహోను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలమ్మ. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది లోకాసు వార్తలో? జక్రియా ఎలిజబెత్ గురించి రాయబడింది. అంటే నీకు కుమారుడు, నీ గర్భవాసానికి కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడు ఏం చేస్తాడో కూడా తెలియజేశాడు కదా. ఇంకా ఎవరి గురించి ఇలా చెప్పబడింది? నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు సో అండ్ సో ఇలా ఇలా చేస్తాడని ఇంకెవరి గురించి అన్న చెప్పబడిందా బైబిల్లో? మరియమ్మ గురించి. వెరీ గుడ్. మరియమ్మ గురించి ఎక్కడుంది? లోకాసు వార్తలోనే మనం చూస్తే అక్కడే 31వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. అమ్మా, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పాడు? నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఆయన ఎలాంటివాడు? దేవుని కుమారుడు. ఏం చేస్తాడు? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, పరిపాలన చేస్తాడు. ఇంకా 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 ఆయన రావడం వల్ల ఇంకే మేలు జరుగుతాయో క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తల్లో బోల్డ్ అనే విషయాలు మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చి ఏం చేశాడో మనం చూస్తాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు ఈ లోకానికి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏంటి? ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాం. ఇంకా ఏం మేలు జరిగినాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం వలన మనం మన పాపం నుంచి విడుదల పొందాం. మన కోసం చనిపోయాడు, మన కోసం రక్తం కార్చాడు, కాబట్టి మన పాపం నుంచి మనం విడుదల పొందాం. ఇంకా ఏ మేలు జరిగినాయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వలన? ఇలా ఆలోచిస్తూ వెళ్తే రాజ్య సంఘాన్ని స్థాపించాడు, మనల్ని సంఘంలో చేర్చాడు, రాజ్యంలో చేర్చాడు, నిబంధనను ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తం కార్చడం వల్ల క్రొత్త నిబంధనను ఇచ్చాడు. అంటే
ఇది యేసుక్రీస్తు వారు ఇవన్నీ ఇలా జరిగించాడు అనేది మనకి మూలం ఎక్కడి నుంచి ఆలోచన చేస్తున్నాం? నీవు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవదూత వచ్చి చెప్పాడు, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు ఇలా 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 చేస్తాడు అని. ఇంకా ఇలాగా ఎవరి విషయంలోనైనా బైబిల్లో చెప్పబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి, గుర్తున్నాయా? ఇప్పుడు ఎలిజబెత్ గురించి, జకరియా ఎలిజబెత్ గురించి చూసాం, ఇంకా మరియమ్మ గురించి చూసాం. ఇంకా ఎవరైనా ఉన్నారా అలాగా చెప్పబడిన వాళ్ళు? పాత నిబంధనలో శారమ్మ గురించి చెప్పబడింది కదా. ఓకే, రైట్. శారా గురించి ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం గర్భం అంటే అబ్రహాంకి పుట్టాడు, కానీ ఎవరి గురించినటువంటి విషయం? అది శారమ్మను గురించిన విషయమే. నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఒక్క నిమిషం చాలు. అంటే ఎవరి గురించి మాట్లాడాడు? ఇస్సాకుని గురించి మాట్లాడాడు. అది శారమ్మ గర్భము ధరించి కుమారుని కంటది. అంటే నీ గర్భవాసన అంటే అబ్రహాం గర్భవాసన అంటే శారమ్మ గురించి మాట్లాడాడు. అది 18వ అధ్యాయం మనకి కొంచెం ఆలోచిస్తే 14వ వచనం ఒకసారి చూడండమ్మా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదుటికి ఈ కాలమునకు నిర్ణయ కాలమునందు మీ యొద్దకు తిరిగి వచ్చుదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును చెప్పాడా? మీదుటికి మరలా ఈ టయానికి మరలా నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు శారాకి ఏం కలుగుతుంది? కుమారుడే కలిగిపోతాడండి. అంటే అప్పటికి గర్భము ధరించేసి నిండు నెలలు అయిపోయి కుమారుడిని కనేస్తుంది అనమాట. ఎవరి గురించి చెప్పాడంటే ఇస్సాకు గురించి చెప్పాడు. ఇస్సాకు విషయంలో ఏం జరిగిందమ్మా? ఇస్సాకు వలన ఎలాంటి సూచనలు మనం చూస్తాం. ఇస్సాకుకి అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్నే దేవుడు ఎవరికి కూడా చేశాడు? ఇస్సాకు కూడా వాగ్దానం చేశాడు. అసలు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానం వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నీ సంతానం వలన, నీ 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 గర్భమును పుట్టబోయి నీ వారసుని వలన, నీ గర్భములో నుంచే వచ్చే వ్యక్తి వలన భూలోకములో ఉన్నటువంటి వంశములన్నీ కూడా ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి. అంటే నెమ్మది పొందుతారు, వారు విశ్రాంతి పొందుతారు, ఆదరించబడతారు, హ్యాపీగా ఉంటారు. నీ సంతానం వలన ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆనందించబడతారు. కాబట్టి ఏ సంతానం గురించి అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు? ఏ సంతానం వల్ల ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడమ్మా. అక్కడ ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి సంతానంలో గుండా వచ్చాడు? అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఇస్సాకు, యాకోబు యొక్క 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో ఏ గోత్రంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చాడు? యోధా గోత్రంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చాడు అనమాట. రైట్. ఇంకా ఎవరి గురించి ఈ విధంగా చెప్పబడింది? హన్నా. ఓకే, చూడండి ఒకసారి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, అంతటా ఏలి అంటే హన్నా ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు ఇంకా ఏంటి అంటే ఆమె వ్యాకులపడి ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేసుకుంటుంది. హన్నా, పెనిన్నా ఇద్దరున్నారు కదా భార్యలు. ఈమెని బాగా ఇబ్బంది పెడుతుంది. హన్నాని గొడ్రాలు పిల్లలేరు అని బాధ పెడుతున్నప్పుడు ఈమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవాలయంలో లేకపోతే యాజకుడి దగ్గరికి వెళ్ళేసి బాగా మొరపెడుతుంది అనమాట, ప్రార్థన చేస్తుంది. కానీ ఏమవడం లేదు, పెదవులు కదలటం లేదు. కానీ లేకపోతే పెదవులు కదులుతుంది, సౌండ్ రావటం లేదు, ఏదో మాట జరుగుతుంది. అప్పుడు ఎందుకు ఇంకా నువ్వు మత్తురాలు అయి ఉంటావు,
ఎంతసేపు అంటే మొత్తురాలైపోయి ఆమె మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది కావాలనుకుంటున్నాడు యాజకుడైన ఏలి. నువ్వు ఇంకా ఎంతసేపు మొత్తురాలు అయి ఉంటావు అని చెప్పేసి గదివాడు. అప్పుడు ఆమె అంటుంది, నీ దాసురాలనైన నేను మొత్తురాలను కాను, నా మనవి నా దేవునికి చెప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు, చదువమ్మా. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు, అది సపరేట్ చేయకూడదమ్మా, ఇశ్రాయేలు దేవునితో అనాలి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే హన్నా విషయంలో కూడా దేవుడు ఆమె ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను దీవించి ఆమెకు సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవరినిచ్చాడు హన్నాకి? దేవుడు సమూయేలునిచ్చాడు. సమూయేలు ఎలాంటి వాడు? ఎందుకు అసలు సమూయేలు పుట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు సమూయేలును పుట్టించాడు? ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండడానికి దేవుడు సమూయేలును పుట్టించాడు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండి వాళ్ళకి తీర్పులు తీర్చడానికి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి, వారిని పరిపాలించడానికి దేవుడు సమూయేలుని పుట్టించాడు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు కొంతమందికి, ఇదిగో మీకు కుమారుడిని ఇవ్వబోతున్నాను, ఇదిగో ఆ కుమారుడు ఇదిగో ఇది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడని దేవుడు ఎవరికైనా వాగ్దానం చేసి ఇస్తాను అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్దేశముతో వారు దేవుని యొక్క కృపచేత గర్భము దాల్చి కుమారుల్ని కనడం జరిగిందనమాట. అలా సమూయేలు భూమి మీద జన్మించడానికి గల కారణం ఏంటంటే, అన్న మొరపెట్టింది, ఆమె గొడ్డాలనే నింద తీసేసుకొని ఆమె కుమారుణ్ణి కని దేవునికి అప్పగించాలనేటువంటి పట్టుదలతో, దేవుని సన్నిధిలోనే వదిలివేయాలనే పట్టుదలతో ఆమె ప్రార్థన చేసింది, అలా సాధించుకుంది. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆమె అడిగింది కదా కొడుకునిచ్చేద్దాం అనే ఒక్కటే ఆలోచించకుండా కుమారుని ఇచ్చి, ఎందుకు ఈ కుమారుని వినియోగించాలో, ఈ కుమారుని ఎలాగా వినియోగించాలో అది కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని బట్టి కుమారుని ఇవ్వడం అనేది జరిగింది. ఇద్దాంలే, ఎలా పడితే అలా వాడేసుకుంటుంది, ఎలా పడితే అలా పెంచేసుకుంటుంది అన్నట్లుగా ఇవ్వలేదు. అంటే జనరల్గా ఇప్పుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు, మనం పిల్లల్ని ఇచ్చినప్పుడు మనం సొంతగా పెంచేసుకుంటాం. కానీ ఇప్పుడు అక్కడ ఎవరి గురించి మాట్లాడాం? మనం హన్నా గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ హన్నాకి కుమారుని ఇచ్చాడు దేవుడు. ఏ ఉద్దేశంతో దేవుడు కుమారుని ఇచ్చాడు హన్నాకి? ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉండడానికి ఇచ్చాడు. అది ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది అక్కడ. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? మీకు ఒక క్లూ ఇస్తున్నా. న్యాయాధిపతిగానే ఇంకొక ఆయన్ని కూడా ఆ విధంగానే దేవుడు పుట్టించాడు, సంసోన్. వెరీ గుడ్. సంసోన్ గురించి ఎక్కడ ఉంటుంది? ఆ న్యాయాధిపతుల గ్రంథంలో. న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండమ్మా. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని. అది చాలమ్మా. అంటే మనోహ భార్య, ఆమె పేరు అయితే లేదు బైబిల్లో, మనోహ భార్య. ఆమె పొలంలో ఉన్నప్పుడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ఇదిగో నీకు కుమారుడు కలుగుతాడు. మనం ఇందాక ఎలిజబెత్ జకరియా గురించి అలాగా ఆలోచన చేసామో, మనోహ భార్య కూడా అలాగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, దేవుని దృష్టిలో చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే, దేవదూతను పంపించి ఆమెకు తెలియజెప్పాడు, నీకు కుమారుడు నేను ఇవ్వబోతున్నాను, నీ గర్భమున కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఏం చేయబడకూడదు? నాజీరు చేయబడకూడదు. ఆ కుమారుడు ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి నా జనులను విడిపిస్తాడు
అంటే ఒక ఉద్దేశాన్ని బట్టి, ఒక కారణాన్ని బట్టి కుమారుణ్ణి ఎవరికి కూడా ఇవ్వడం జరిగిందంటే మనోహకి లేదా మనోహ భార్యకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎవరి గురించి మనకు తెలుసు కదా, సంసోను చరిత్ర తెలుసా తెలియదు మనకి. సంసోను పుట్టిన దగ్గర నుంచి చివరకు ఎక్కడ చనిపోయాడు, చనిపోయిన ప్లేస్ ఎక్కడ తెలీదా? దగోను దేవత గుడిలో చనిపోయాడు. చాలా భయంకరంగా అనేక మంది అక్కడ కూడినప్పుడు ఆ స్తంభాలను కదిపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయన జీవితంలో అక్కడున్న ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఫిలిష్తీయుల్ని హతము చేసిన వాళ్ళందరికంటే ఆ సమయంలో ఆ గుడిలో అంతకంటే ఎక్కువ మందిని ఫిలిష్తీయుల్ని హతం చేయడం అనేటువంటిది అక్కడ జరిగిందన్న విషయాన్ని మనం చూస్తాం. ఓకే, ఎంతమంది గురించి ఆలోచన చేసాం ఇప్పుడు మనం? ఎవరెవరి గురించి ఆలోచన చేసాం? ఎవరెవరు? ఎలిజబెత్ గురించి ఆలోచన చేసాం, మరియమ్మ గురించి ఆలోచన చేసాం, శారా గురించి ఆలోచన చేసాం, హన్నా గురించి ఆలోచన చేసాం, చివరిలో మనోహ భార్య గురించి, సంసోను తల్లి గురించి ఆలోచన చేసాం. ఇప్పుడు వీళ్ళందరికీ దేవుడు వాస్తవానికి మరియమ్మకైతే వివాహం కాలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా పిల్లల కొరకు ఎదురు చూసేవాళ్ళే కదమ్మా. శారమ్మ పిల్లల కొరకు ఎదురు చూసే వ్యక్తే కాదా? ఎదురు చూసే ఆమె. సంసోను తల్లి పిల్లల కొరకు ఎదురు చూసే వ్యక్తే కాదా? అంటే గొడ్రాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ. కానీ ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి పిల్లల్ని ఎలా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే లోకంలో అందరికి ఇచ్చినట్లుగా కాకుండా స్పెషల్గా దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిల్లలు ఒక ఉద్దేశాన్ని బట్టి పెంచబడే విధంగా, ఒక రీజన్ను బట్టి ఆ పిల్లలు వారిని పెంచడానికి దేవుడు ఒక కారణం కొరకు వారిని పిల్లల్ని పెంచడానికి దేవుడు వారికి ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏమైనా ఉందమ్మా? ఏమి నీతి మనం నేర్చుకోవచ్చు దీన్ని బట్టి? దేవుడు మన జీవితంలో గర్భఫలాన్ని ఇచ్చాడు అని అంటే, అసలు గర్భఫలాన్ని గురించి ఏం చెప్తుంది బైబిలు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎక్కడుంది? కీర్తనలో 127వ కీర్తన 3-4 వచనాలు. కీర్తనలో 127వ కీర్తన 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము దేవుని బహుమానం. పిల్లలు దేవుని బహుమానం, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం. మనం సంతోషించడానికి, మనం ఆనందించడానికి, మనం హ్యాపీగా ఉండడానికి దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము, దీవెన సంతానము, పిల్లలు. ఆదికాండంలో ఒకసారి మనం చూస్తే 49వ అధ్యాయము 25వ వచనంలో అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. గర్భముల దీవెనలతోనూ ఏం చేస్తారట? చదువు పూర్తిగా. సర్వశక్తుని దీవెనలను, అతని బాహుబలము ఏంటిదమ్మా అక్కడ? అంటే ఇప్పుడు గర్భఫలము లేకపోతే సంతానము అనేటువంటిది ఎలాంటిదని చెప్తున్నాడు ఇక్కడ? అది దీవెన. గర్భఫలముల దీవెనలు అంటున్నాడు. ఒకసారి అబ్రహాము విషయంలో అబీమెలెకు తప్పు చేసినప్పుడు, అబీమెలెకేనా తప్పు చేసినప్పుడు దేవుడు వారి యొక్క స్త్రీలలో ఉన్నటువంటి గర్భాలన్నిటినీ కూడా ఏం చేశాడంట? మూసేసాడట. తర్వాత మరలా అబ్రహాము వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు వారి యొక్క స్త్రీల యొక్క గర్భాలు తెరువబడ్డాయి అన్న విషయాన్ని మనము ఆదికాండంలో చూస్తాం. అంటే దేవుడు మానవ జీవితంలో, అంటే స్త్రీ గర్భము దాల్చినప్పుడు అది పురుషునికి స్త్రీకి ఇద్దరికీ సంబంధించింది కాబట్టి
ఆ పురుషుని జీవితంలో కానీ స్త్రీ జీవితంలో కానీ గర్భాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటే అది దీవెన, ఆశీర్వాదం, మేలుకరమైనది, సంతోషించదగినది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఓకే, సంతోషించటం, ఆనందించటం అంతవరకు ఓకే. అప్పుడు దేవుడు బిడ్డలను ఇచ్చినప్పుడు సంతోషించి ఆనందించి హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మనము ఆ బిడ్డలను దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అన్న విషయం కూడా మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువారిని ఎందుకు ఇచ్చాడు మరియమ్మకి? ఆమెకు అర్థమైంది. ఆయన్ని అలాగే పెంచిందా పెంచలేదా? పెంచింది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దేవదూతలు చెప్పిన మాటలు, సుమియోను చెప్పిన మాటలు, ఇంకా ఆమె ఏం పేరు ఎలిజబెత్ చెప్పినటువంటి మాటలు, ఇంకా ప్రవక్తి చెప్పినటువంటి మాటలు, వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేసిందంట? ఆమె తన హృదయంలో పెట్టుకొని తల పోసుకుంటూ ప్రభువుని పెంచిందట. ప్రభు ఎన్ని సంవత్సరాల వయసులో దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకులతో తర్కిస్తూ ఉంటాడు? ఎన్ని సంవత్సరాల వయసులో? 12 వాడైనప్పుడే దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకులకు అంతుబట్టని ప్రశ్నలతో వారిని ఉక్కిరి బిక్కిరి చేసి పడేసేసాడు. ఎలా పెంచి ఉంటుంది అంటే, అయ్యా నువ్వు కారణజన్ముడవు, ఒక ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు నా గర్భంలో నిన్ను ప్రవేశపెట్టాడు, ఒక ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఇదిగో దేవుని వాక్యం చదువుతూ బ్రతకాలి, ధర్మశాస్త్రాన్ని చదువుతూ బ్రతకాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విషయాలైతే చెప్పి పెంచాలో, ఎందు నిమిత్తం పెంచబడడానికి దేవుడు ఆమె గర్భవాసాన కుమారుని ఇచ్చాడో అలాగే పెంచింది. అన్న ఏం చేసింది? పాలు విడిచిన వెంటనే తీసుకొని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో వదిలివేసేసింది. అలాగే శారమ్మ, ఇస్సాకు ఎలాగ బ్రతికాడు? ఇస్సాకు అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడిచాడా? లేకపోతే అబ్రహాము యొక్క అడుగుజాడల నుంచి తప్పిపోయి దుష్టుడుగానో దౌర్భాగ్యుడుగానో జీవించాడా ఇస్సాకు? లేదు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని తన జీవితంలో కూడా వెళ్ళడానికి ధీటుగా ఇస్సాకు తన జీవితాన్ని జీవించాడు. యాకోబు కూడా అలాగే జీవించాడు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి వాళ్ళు బలమైనటువంటి కారణాలుగా వారి విశ్వాస జీవితం, వారి జీవితాల్లో గుండా రావడం అనేటువంటిది మనం చూస్తాం. అలా మన ఇక 5 గురించి ఆలోచన చేసాం. ఈ 5లో ఫెయిల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనోహ భార్య లేదా మనోహ, సంసోను విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సంసోను స్త్రీలోలుడైపోయాడు. అంటే వెళ్ళిన చోట ఒక అందమైనటువంటి స్త్రీని చూశాడు, ఆమెను వదిలేశాడు. ఇంకొక చోటికి వెళ్ళాడు, ఇంకొక ఆమెను చూశాడు. అలా ఇంకొక చోటికి వెళ్ళాడు, ఆమెను చూశాడు. అయితే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని అయితే మర్చిపోలేదు. ఆయన ఆ తప్పులో పడి తను తాను మోసం చేసుకున్నాడే తప్ప తను ఎందుకు జన్మించాడో అన్న విషయానికి సంబంధించి, దేవుడు ఎందుకు పుట్టించాడు అన్న విషయానికి సంబంధించి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును నడిపించే విషయంలో కొంచెం స్టామినాగా, జ్ఞానం కలిగే ఆలోచన చేసి ముందుకెళ్ళాడే తప్ప అక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఫెయిల్ అవ్వడం వలన లాస్ట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తాను చూడవలసినటువంటి అవసరత వచ్చింది. అంటే ప్రస్తుత దినాలు మనం కూడా దేవుడు మనకి ఒక ఆశీర్వాదం, ఒక దీవెన గర్భఫలం, ఒక మేలుకరమైనటువంటి స్థితి గర్భఫలం, ఆనందదాయకమైనటువంటి స్థితి గర్భఫలం, దాన్ని దేవుడు మనకి సంతాన రూపంలో మనకి అనుగ్రహించినప్పుడు, బిడ్డలను అనుగ్రహించినప్పుడు 2 జన్మలు ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే. 2 జన్మలు ఏవేంటి? ఆ 2, 1 భౌతిక జన్మ, 2 ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. భౌతిక జన్మ ఎలా కలుగుతుంది? గర్భము దాల్చి గర్భము ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఒక వ్యక్తి ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? లోకంలోనికి ప్రవేశిస్తున్నాడు. అది లోకంలోనికి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఎలా ఉంది? ఆత్మ సంబంధమైనది ఆత్మ మూలంగా ఉంది. ఎలాంటిది ఆత్మ సంబంధమైన జన్మ? మనం యాకోబు రాసిన పత్రికలో చూస్తే వాక్యము వలన దేవుడు మనల్ని కంటున్నాడు.
దేవుని వాక్యము వలన, దేవుని యొక్క మాటల వలన. అంటే ఒక వ్యక్తి పాపములో పడిపోయిన తర్వాత ఆ వ్యక్తికి దేవుని వాక్యం వినిపించబడినప్పుడు, సత్యం తెలియజేయబడినప్పుడు ఆ వ్యక్తి మైండ్ క్లియర్ అవుతుంది అనమాట. నేను పాపంలో ఉన్నానా, నేను పాపం చేస్తున్నానా, నేను నశించిపోయే పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నానా అన్న విషయం అర్థమైనప్పుడు ఆ వ్యక్తి ఆ విషయంలో మెచ్యూర్ అవ్వాలి. అంటే గ్రహించాలి, తెలుసుకోవాలి, వివేకం కలిగి ఆ పాపం నుంచి విడుదల పొందటం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానిని క్రొత్త జన్మ. అంటే వాక్యము అర్థం చేసుకొని ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందటానికి క్రొత్తగా జన్మిస్తాడు, వాక్యం వలన కంటాడు. అప్పుడు ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినప్పుడు ఎక్కడ ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది తల్లిదండ్రులకు పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? లోకంలోకి ప్రవేశిస్తున్నాడు. దేవునికి పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడు లోకంలో జన్మించినటువంటి వ్యక్తి లోకంలో జన్మించిన తర్వాత దేవుని స్వరూపం కోల్పోయే ప్రమాదం ఎప్పుడుంది అంటే వయసు వచ్చిన తర్వాత. వయసు వచ్చినప్పుడు, మంచి చెడ్డల తెలివి వచ్చినప్పుడు, జ్ఞాన వివేకములను గ్రహించగలిగే సమయం వచ్చినప్పుడు, అంటే మంచి చెడ్డల తెలివి ఆలోచించగలిగే వయసు వచ్చినప్పుడు, ఈడు వచ్చినప్పుడు, వయసు వచ్చినప్పుడు వాళ్ళు పాపములో పడిపోయే అవకాశము ఉంది. అప్పుడు ఆ పాపములో పడిపోయిన తర్వాత మరలా ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించి సువార్తను విని సువార్తను అర్థం చేసుకొని తిరిగి మరలా దేవుని వైపుకు రావడం అనేటువంటిది క్రొత్త జన్మ. ఈ రెండు జన్మలో బలమైనటువంటి కారణాలను తెలియచేస్తున్నాయి. ఒక మనిషికి దేవుడు బిడ్డలను, కుమారులను కానీ కుమార్తెలను కానీ ఇవ్వడానికి గల బలమైన కారణాలు ఏంటి? అసలు ఎందుకు దేవుడు పిల్లల్ని మనకిస్తున్నాడు? ఆదికాండంలో దేవుడు చెప్పాడు కదా, మీరు ఫలించి 1:29 ఆదికాండం 1:29 దేవుడు తన స్వరూపమందు 26 చదవనమ్మా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును దేవుడు తన స్వరూపమందు నరును సృజించను. దేవుని స్వరూపమందు చదువమ్మా, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. చాలు. అంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు అని అంటే, ఈ భూమిని నిండించాలి మీరు అన్నాడు. అంటే దేవుడు ఆదాము అవ్వలనేమో సృష్టించాడు, చేతితో సృష్టించాడు. భౌతికంగా ఆయన మట్టిని తీసుకొని బొమ్మను చేసి జీవవాయువును ఆ బొమ్మలు ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. అంటే భౌతికంగా దేవుడు తన చేతితో ఆదామును సృష్టించాడు. ఆదాము ప్రకటెముకలో నుండి ఒక ఎముకను తీసి అవ్వను సృష్టించాడు. ఈ విధంగా అందరినీ సృష్టించడానికి కుదరదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఆదాము పురుషునిగా హవ్వను స్త్రీనిగా ఉన్నారు కాబట్టి పుట్టుకతోటే వారిలో లైంగిక వాంఛను ఏర్పాటు చేసి, లైంగిక వాంఛ ద్వారా వారు గర్భము దాల్చడం ద్వారా బిడ్డలను కని, ఆ బిడ్డలను ఈ భూమి మొత్తం కూడా ఆయన స్వరూపంలో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలతో నింపడానికి దేవుడు మనకు పిల్లలను ఇచ్చాడు. అంటే మనము కేవలము
పెంచే వారము మాత్రమే అయ్యున్నామన్న సంగతి మనకు అర్థము కావాలి. అప్పుడు ఎందుకు పెంచడానికి దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు అంటే తన కోసము పెంచడానికి ఇస్తున్నాడు, తన బిడ్డలుగా పెంచడానికి ఇస్తున్నాడు. తన పిల్లలుగా మనము ఈ లోకంలో మనము ఎదుగుతూ వారిని పెంచడానికి దేవుడు మనకి ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28, 29 వచనాలు అనుకుంటాను. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఒక్క నిమిషం అమ్మా, ఓకే. అంటే దేవుడు మనలను, మనుషులను ఈ భూమి మీద పుట్టించడానికి, ఈ భూమి మీద కలుగు చేయడానికి, మన జీవితాల్లో సంతోషకరమైనటువంటి గర్భఫలమును ఇవ్వడానికి, మన జీవితంలో సంతోషకరమైన సంతానాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం, మరొక కారణం ఏంటి అంటే మన అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తు మనందరికంటే అన్నగా, సహోదరుడిగా ఆయన ఉండాలి అని అంటే ఆయనకంటే చిన్నవాళ్ళుగా మనందరము కూడా ఆయన దేవుని కుమారులుగా మనం ఉంటే మనకి జ్యేష్ఠుడు ఎవరవుతారు అప్పుడు దేవునికి? యేసుక్రీస్తు. అంతకుముందు మనం ఎవరూ లేవు. అంతకుముందు దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడు? దేవునికి ఎలాంటి కుమారుడు? జ్యేష్ఠుడు అవుతాడా? కనిష్ఠుడు అవుతాడా? ఏకైక కుమారుడు అవుతాడా? ఏకైక కుమారుడు అవుతాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక ఏంటంటే యేసుక్రీస్తు అనే ఆయన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలి, అందరికంటే పెద్దవాడిగా ఉండాలి అని దేవుని ఆలోచన. అందువలన దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు జ్యేష్ఠుడు కావాలంటే ఇంకా కుమారులు కావాలి. అప్పుడు ఇంకా కుమారులు కావాలి కాబట్టి ఏం చేశాడు? మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మనం ఎందుకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడంటే యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలని, యేసుక్రీస్తు లాంటి కుమారులు, కుమార్తెలుగా మనం ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఇంకా ఎందుకు దేవుడు మనల్ని, మానవుల్ని కలుగు చేస్తున్నాడు? ఇంకెందుకు కలుగు చేస్తున్నాడు అంటే దేవుని మహిమ కొరకు మనలను కలుగు చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని రప్పించుము అంటాడు. మనకి ఎఫెసీ పత్రికలో కూడా 3వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. ఎఫెసీ పత్రిక 4:13 చూడమ్మా. ఒక్క నిమిషం అమ్మా. కార్యసాధకమని తన శక్తి చొప్పున సంఘంలో తరతరములకు మహిమ కలుగునట్లుగా కలుగునుగాకని అక్కడ తెలియజేస్తాడు. ఎన్నో వచ్చిన అమ్మది చెప్పు. 3:20. కార్యసాధకమైన పుస్తకం పేరు కూడా చెప్పు. ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో
తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేసుకున్నాడు అంటే దేవునికి మహిమ రావాలి. ఎవరి ద్వారా, ఎట్టి వారి ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తున్నాడు? పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు, సత్యవంతులు, యథార్థవంతులైనటువంటి దేవుని కుమారులు, కుమార్తెల ద్వారా దేవుడు మహిమ పొందాలని, ఘనత పొందాలని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ గర్భిణీలుగా లేకపోతే గర్భముతో ఉన్నటువంటి విశ్వాసులుగా వారు జీవించినటువంటి జీవితాన్ని గురించి ఒకవేళ మనం ఆలోచిస్తే, బైబిల్లో ఎవరైనా దేవుని గురించి బాగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా, గర్భిణీ స్త్రీగా ఉండి దేవుని విషయంలో బాగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంది అని చెప్పడానికి బైబిల్లో చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఒక ఆమె పేరు తెలియదు. ఆమె భర్త పేరు ఉంది, ఫినెహాస్. ఆమె మామ ఏలి. ఇందాక సమూయేలు గురించి చెప్పుకున్నాం కదా. ఆ సమూయేలుకి ముందు న్యాయాధిపతిగా ఉన్నటువంటి యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏలి తర్వాత సమూయేలు వచ్చాడనమాట. సమూయేలు ఎందుకు వచ్చాడు అంటే, ఏలి తన కుమారుల్ని సరిగా పెంచలేదు కాబట్టి ఏలి వచ్చాడు. అప్పుడు ఆ ఏలి కుమారుల్లో ఫినెహాసు భార్య నిండు చోళాలు ప్రెగ్నెన్సీగా ఉంది. ఆ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, యుద్ధంలో ఏలి చనిపోయాడు, ఏలి కుమారులు చనిపోయారు. వారితో పాటు మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఏలి కుమారులు ఏలి చనిపోవడంతో పాటు మందసము కూడా పట్టబడినది. మందసము పట్టబడిందంటే ప్రభావము ఇశ్రాయేలీల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఆ కను ప్రొద్దులతో ఉన్న ఆమె మోకాళ్ళ మీద వంగి చనిపోయింది. క్షమించాలి, మోకాళ్ళ మీద వంగి బిడ్డని కంది, కానీ చనిపోయింది అనుకుంటా బహుశా. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ స్థాయిలో, ఆ స్థితిలో విశ్వాస సంబంధమైన జీవితాన్ని అంత ఉన్నతంగా కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంటే కనుప్రొద్దులతో నిండు చూలాలుగా ఉన్నా సరే దేవుని మహిమ గురించి, దేవుని ప్రభావం గురించి, మందసాన్ని గురించి ఆలోచన చేసింది ఆ స్త్రీ. ఆదిమ సంఘంలో కూడా సంఘ చరిత్ర మేము చూసినప్పుడు లైబ్రరీలో చర్చ్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక స్త్రీ గురించి మేము చదివాం. అదేంటంటే ఒక పాప అంటే పాప కాదు, గర్భిణీ స్త్రీ, ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, ఇంకొక సారి గర్భం దాల్చుంది ఆమె. అప్పుడు రోమా చక్రవర్తులు, ఏషియన్ చక్రవర్తి, ఆయన తన భటుల ద్వారా ఆమెను బాధ పెట్టేదానికి ఇక మనకి పూర్వకాలంలో ఆంబోతులు అనేవి ఉంటాయి కదా, ఆ ఆంబోతులు ముందు వేసేస్తే ఆమె పైకి కిందకి ఆమెని ఎత్తేస్తూ ఉంటుంది. ఎత్తేసినా కానీ చచ్చిపోదు. చాలా అంటే ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఆ ఆంబోతు పైకి లేపేసి కిందేస్తాయి. బహుశా ఆమె చచ్చిపోలా, బాగా ఇబ్బంది పడింది, చనిపోలా, తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు జైల్లో వేసినప్పుడు వాళ్ళ తండ్రి వెళ్తాడు, ఆమె బాబుని తీసుకొని వెళ్తాడు. ఆమె ముందు కనిన బాబుని తీసుకొని ఆ ముసలి తండ్రి ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు ఒకసారి యేసుక్రీస్తు అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచడం లేదు అని ఒక్క మాట చెప్పమ్మా, నువ్వు కూతురా, ఒక్క మాట చెప్తే వాళ్ళు నిన్ను వదిలివేస్తారంటమ్మా, ఆ కైసరు ముద్ర ఏదో వేసుకోమ్మా నీ నొసటన, లేకపోతే ఆ ఏషియన్ చక్రవర్తి చెప్పినట్టు వినమ్మా అని చెప్పేసి ఒక్క మాట నేను చెప్పింది వినమ్మా అని చెప్పేసి బ్రతిమలాడాడు. ఇంకొక ఆమె మాట వినకపోతుంటే మళ్ళీ అన్నాడు, ఇదిగో ఈ బిడ్డ కోసమైనా నువ్వు ఆ ప్రభువుని వదులుకొని వచ్చేసేయమ్మా, మేమందరం రాలేదంటమ్మా, నువ్వెందుకమ్మా నా ప్రభువు విశ్వాసం అని అంటావు. ఇప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే,
నానా నా ప్రభుతో నాకున్న విశ్వాసాన్ని నువ్వు కానీ పిల్లోడు కానీ నా ప్రాణం కానీ విడదీసే అవకాశము లేదు. నా విశ్వాసం వదులుకునే ప్రసక్తే లేదు. నేను చనిపోవడానికైనా సిద్ధమే, మిమ్మల్ని వదిలివేసుకోవడానికైనా సిద్ధమే, కానీ ప్రభుతో ఉన్న నాకు ప్రభు మీద నాకున్న విశ్వాసం అది ఎన్నటికీ చెరిగిపోయే అవకాశం లేదు. అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నా కూడా చాలామంది జనరల్గా కొన్ని విషయాల్లో ఏం చేస్తాం, మనం కొంచెం ఏవో ఒక రకరకాలుగా సాకులు చెప్పేసుకోవడమో, లేకపోతే ఏముందులని నిర్లక్ష్యం చేయడమో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని మహింపరిచే విషయంలో ఏదో ఒక సాకులు చెప్పుకోవడమో చేస్తాం కదా. చేస్తామా చేయమా? చేస్తాం. కానీ ఆ స్థితిలో ఉన్న ఆ స్త్రీలు అంత శ్రమ పెట్టబడుతున్నా, అంత బాధ పెట్టబడుతున్నా కానీ వారి విశ్వాసాన్ని వదిలేశారమ్మా? వదిలేయలేదు. మనం నేర్చుకోవాల్సిన నీతేనా? నీతే. అయితే ఒక విషయం మరి వినయశ్రీ విషయంలో కూడా చెప్పవచ్చు. ఎప్పటి వరకు అయితే ఆరాధనకు వస్తుంది, సంతోషించాలి. అంటే మనకి ఆసక్తి ఉంటే, మనకి ఆ స్థాయి విశ్వాసం ఉంటే, దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మితే, దేవునికి అసాధ్యమైంది ఏం లేదు అని మనం నమ్మితే, చివరి వరకు కూడా అంటే ఇంకొక నెక్స్ట్ వీక్ ఈ వీక్లో డెలివరీ జరుగుతుంది అని తెలిసినా కూడా ఏం మానకుండా మనం దేవుణ్ణి దేవుని మహిమపరుస్తాం, ఆరాధన మానవేయం. చాలామంది చూశాను నేను, ఏవేవో సాకులు చెప్పేస్తూ ఉండేవాళ్ళు. కొంతమందిని చూశాను, మీలో కూడా కొంతమంది ఉన్నారు, చివరి వరకు దేవుణ్ణి ఆరాధన చేసేసారు. చివరి వరకు రేపు కంటారన్నంగా ఈరోజు ఆరాధన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా అందరికీ వందనాలు. చాలా సంతోషం. అలాగా మనం కూడా అంటే కొన్ని దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రెగ్నెన్సీ విషయంలో 2-3 విషయాలు తెలుసుకున్నాం. అంటే ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ఒక 5 స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో ఎందుకు ఇచ్చాడో, ఎలా ఇవ్వాలనుకున్నాడో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇచ్చాడో మనం చూసాం. అంటే దేవుడు మన జీవితంలో, ఎవరి జీవితంలోనైనా సరే ఇవ్వాలి అనుకుంటే ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఇస్తాడు, అంతే. దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం, మనకి దీవెన. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఏంటది అంటే 2 జన్మలు ఉన్నాయి భూమి మీద. ఏమేంటి అవి? 2 భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. భౌతికమైన జన్మేమో తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తుంది. తల్లిదండ్రుల ద్వారా మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం అని అంటే లోకంలో ప్రవేశిస్తున్నాం. ఆత్మ సంబంధమైన జన్మేమో దేవుని వాక్యం వినడం వలన, మనం సువార్త వినడం వలన కనబడుతున్నాం. ఆ కనబడిన మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. అలాగే విశ్వాస సంబంధమైన జీవితానికి సంబంధించి ఒక 2 సోదరుల గురించి కూడా మనం ఆ స్థాయిలో విశ్వాసంగా వాళ్ళు బ్రతికారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న, నిండు చూలాలుగా ఉన్న, విశ్వాస విషయంలో ధైర్యంగా బ్రతకొచ్చు, జీవించవచ్చు అన్న విషయాలను కూడా మనం చూసాం. ఆ విధంగా మన విశ్వాసాన్ని మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్న విశ్వాసాన్ని వదలకుండా మనం కొనసాగుతూ ఉంటే దేవుడు తన ఉద్దేశాన్ని, తన నిర్ణయాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మరి ఇంతవరకు చక్కగా కొనసాగుతూ వచ్చింది వినయ కూడా. అలాగే దేవుడు ఇంకా ఆమె ప్రసవం విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలని, దేవుని చిత్తమైతే సులువైన ప్రసవం దేవుడు కలుగు చేసి, దేవుని చిత్తానుసారంగా మరి కృష్ణ ఆమె సంతోషంగా, ఆనందంగా ఆ బిడ్డలను పెంచడంలో, బిడ్డల్ని దేవుని బిడ్డలుగా వారికి దేవుని వాక్యాన్ని నేర్పించి ఎదిగించడంలో, వారు జీవిస్తూ ఆ బిడ్డలను పెంచడంలో వారు మంచి చక్కటి వాతావరణాన్ని బిడ్డల కొరకు కలుగు చేసే విధంగా ఆలోచిస్తారని ఆశిస్తూ, అలా కలుగు చేసే విధంగా దేవుడు వారికి సహాయం చేయాలని దేవుడిని కోరుకుంటూ, మరొకసారి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని హెచ్చరిస్తూ, దేవుని వాక్యం మీరు అందరూ కూడా విన్నారు, మిమ్మల్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను. పద్మక్క నిద్రపోతుంది కాబట్టి పద్మక్కను కూడా హెచ్చరిస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.